ప్రజల కస్టర్డ్ చిత్తాన్ని ఆశగా చూపి అందని కాడికి దండుకొని చెక్కేసిన ఒక ఘరానా మోసగాడి ఆట కట్టించారు పరవాడ పోలీసులు. అనకాపల్లి జిల్లా పరవాడలో సుమారు 5 కోట్ల రూపాయల మేర చీటీల పేరుతో మోసానికి పాల్పడిన బండారు రామారావును పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేశారు. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకున్న కార్మికులు, చిరు వ్యాపారులను నమ్మించి నట్టేట ముంచిన ఈ కేటుగాడి ఉదంతం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. పరవాడ ప్రాంతంలో నివసించే బండారు రామారావు గత కొంతకాలంగా స్థానిక కార్మికులు, మహిళలు మరియు చిరు వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. తక్కువ మొత్తంలో పొదుపు చేసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. అయితే కొద్ది రోజులుగా చీటీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు పరారయ్యారు. రంగంలోకి దిగిన పరవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు విజయనగరంలో ఉన్నట్లు గుర్తించి మెరుపు దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు వచ్చింది. వైస్ సర్పంచ్గా చేస్తున్నటువంటి బండారు రామారావు అనే ఆయన చీటీల పేరు డిపాజిట్ కలెక్ట్ చేసి ఆయన భార్య వచ్చేసి అప్పటి నుంచి కనపడకుండా పోయినట్టు మాకు వచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసినామండి. బర్డ్స్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసినాం. ఈ దర్యాప్తులో భాగంగా నిన్న ఆయన విజయనగరం ఏరియాలో ఉన్నట్టు సమాచారంతో మేము అక్కడికి వెళ్ళి ఆయన భార్య అదుపులోకి తీసుకున్నాము. అక్కడ పంచనామాలు చేసినాము. తదుపరి పోలీసులు తీసుకొచ్చి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం. అది ఇల్లు సవాల్ చేస్తాం. ఇప్పుడు మొన్న పెళ్ళికి వచ్చిన పెళ్లి కనీసి దాచుకునే డబ్బులు కూడా దగ్గర 15 లక్షలు. తక్కువ కాదండి, 15 లక్షలు. పెళ్లికి ఇబ్బంది అంటే ఇవ్వలేదండి. కనీసం రేపిస్తాను అనుకుని వచ్చాడు. ఇంకా 3 నెలలు ఉంది, 4 నెలలు ఉంది, టైం ఉంది. నీకు ఇస్తానక్క, నీ పెళ్లి ఆపేస్తానా, నా మేనగాళ్ళు కాదా, నా సొంత మేనగాళ్ళు కాదా అనేసి నన్ను ఎలా ఇబ్బంది పెట్టి తల తాకట్టేటైనా నీకు ఇస్తాను. అది కన్యాకారం కొద్దిగా కనికారం లేదండి. ఆ ఎదవకి విశ్వాసం లేదు. అంత